డీలిమిటేషన్ హీట్. జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు విభజిస్తే ఊరుకోబోమని దక్షిణాది రాష్ట్రాల హెచ్చరిక. తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన. నార్త్ స్టేట్స్కు మాత్రం భారీగా లబ్ధి జరుగుతుందని ఫైర్. జనాభా నియంత్రణ కారణంగా సౌత్ స్టేట్స్కి ఇప్పుడు నష్టం. లోక్సభలో ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ఛాన్స్. తెలంగాణ, ఏపీలో 3 సీట్ల చొప్పున పెరిగే అవకాశం. కేరళలో అయితే ఇప్పుడున్న సీట్లలో ఒకటి తగ్గిపోవచ్చు. యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో భారీగా పెరగబోతున్న సీట్లు. ఇప్పటి వరకు 3 సార్లు డీలిమిటేషన్, 2 సార్లు సీట్ల పెంపు. ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ చేసేందుకు కేంద్రం కసరత్తు. ఇప్పుడు ఏమవుద్దంటే జనాభా ప్రాతిపదికన ఎవరి జనాభా ఎంత ఉంటే, అంటే ఏ స్టేట్లో ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారంగా సీట్ల సంఖ్యని పెంచాలా తగ్గించాలన్న ఆలోచన కేంద్రం చేస్తున్నది. ఒకవేళ ఆ రకంగానే చేస్తే ఈ జనాభా ఇష్టం వచ్చినట్టుగా పెరిగింది నార్త్లో, యూపీలో అక్కడ కుటుంబ నియంత్రణ లేదు, ఆగమాగంగా గణేషుడు. సో అక్కడ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ లాంటి ఎడ్యుకేషన్ బలంగా ఉన్నటువంటి స్టేట్లో, అక్షరాస్యత బలంగా ఉన్న స్టేట్లో కుటుంబ నియంత్రణతోటి ఒకరినే కన్నారు జనాభా తగ్గింది. అక్కడ సీట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందట. మన దగ్గర మహా అయితే 2-3 సీట్లకు మించి పెరిగే అవకాశం లేదట. యూపీలో ఒకటి, బీహార్లో అయితే విపరీతంగా సీట్లు పెరుగుతాయట. అది ఎవరికి లాభం అవుతుంది? మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళకి లాభం అవుతుంది. ఇక్కడ వాళ్ళది మళ్ళీ హవా అవుతుంది. ఇక్కడ తగ్గినాయి కాబట్టి ఈ దేశంలో ఎప్పటికైనా వాళ్ళే రూల్ చేయడానికి అవకాశం, మార్గం ఏర్పడుతుంది, దారి ఏర్పడుతుంది అని దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. స్టాలిన్ మాట్లాడుతున్నారు, పోరాడాల్సిందే, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టి సౌత్ స్టేట్స్కు శిక్ష విధించవద్దు. ఒకవేళ అలా చేయాలి అని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం, కేంద్ర ప్రయత్నాలను అడ్డుకుంటాం, కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టొద్దు, దీనిపై అందరం కలిసికట్టుగా పోరాడదాం, ఉన్న సీట్లను కూడా కోల్పోతాం, 1 నేషన్ 1 ఎలక్షన్ డీలిమిటేషన్, ఇదే ప్రధాని మోదీ ఎజెండా, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి, అదనంగా నియోజకవర్గాలు రాకపోగా ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా కోల్పోతాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి, సీట్లు తగ్గవంటే పెరగవనే కదా. అంటే నిన్న అమిత్ షా మొన్న మాట్లాడితే ఏమన్నాడంటే దక్షిణాదికి ఇబ్బంది అవుతుంది కదా అంటే, నో దక్షిణాదికి ఏం సీట్లు తగ్గవని అంటున్నాడు, పెరగాలి కదా, పెరగవని తగ్గవంటున్నాడు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సీట్లు తగ్గవంటే పెరగవనే కదా, బహుశా ఆయనకు సరైన సమాచారం లేనట్టున్నది. సౌత్ రాష్ట్రాలను ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చంద్రబాబు నాయుడు అంటుండు, 2 పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ, ఒకప్పుడు జనాభా ఒక భారం, ఇప్పుడు అది ఒక ఆస్తి. గతంలో జనాభా నియంత్రణ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చేవాళ్ళం, 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనే చట్టాన్ని తీసుకొచ్చాం, ఇకపై దాన్ని మార్చబోతున్నాం. కనీసం 2 పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ చేసేలా నిబంధన పెట్టబోతున్నాం. అంటే ఒకరుంటే పోటీ చేసే అవకాశం ఉండదు, కనీసం 2 ఉండాలన్నట. ఇప్పుడు జనాభా ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చెప్తున్నారు, అందుకే వాళ్ళు ఒక నిబంధన పెట్టబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో 2 పిల్లలు ఉంటేనే పోటీ చేయొచ్చు. అంటే కనీసం 2 ఉండాలి, ఒక్కరుంటే కాదు, కనీసం 2 ఉంటేనే మీరు పోటీ చేయడానికి అర్హులు అనే నిబంధన పెట్టబోతున్నారట. అంటే అది ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారేమో, అంటే బిఫోర్ ఉన్న సంవత్సరాలు, అంటే ఇప్పుడు 2025కు ముందు కాదు, ఇప్పటి నుంచి ఆ నిబంధన పెట్టబోతున్నారట. ఇప్పుడు మరి మన దగ్గర మన లోకల్ బాడీ, ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు పాపం, పోటీ చేయాల్సిన అభ్యర్థులు, అరే 3 పిల్లలున్న వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం కల్పించండి అని. చేసినట్టే చేస్తున్నా అనిపించింది, ఎత్తేసారు. మరి ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు గవర్నమెంట్ కూడా. ఇగో ఈ డీలిమిటేషన్ మీద వీళ్ళు ఒక కథనం రాశారు. ప్రస్తుతం లోక్సభలో ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలవి కేవలం 129 సీట్లే. అంటే మొత్తం స్థానాల్లో సౌత్ వాటా కేవలం 24%. 19 లక్షల జనాభాకు 1 సీటు చొప్పున డీలిమిటేషన్ జరిగితే ప్రస్తుతం ఉన్న మొత్తం లోక్సభ స్థానాలు 753కు పెరుగుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే 19 lakhsకి 1 సీటు లెక్క డివైడ్ చేస్తే అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 144కి చేరుతాయి. ఎక్కడి నుంచి 129 నుంచి 144కి పెరుగుతాయి. మొత్తంగా సౌత్ వాటా, దక్షిణాది వాటా 19%కి పడిపోతుంది. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలను ఇదే అంశం తీవ్రంగా కలవరపెడుతుంది. డీలిమిటేషన్ జరిగితే సభలో ఉత్తరాది గుత్తాధిపత్యానికి తెరదీసినట్టు అవుతుందన్న ఆందోళన కనిపిస్తోంది. ఈ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య పూర్తికి విరుద్ధంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో 3 సీట్లే పెరుగుతాయి. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే తెలంగాణ, ఏపీలో మూడు సీట్ల చొప్పునే పెరగబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ స్థానాలుంటే 20కి, ఏపీలో 25 ఉండగా 28కి పెరుగుతాయి. కేరళ పరిస్థితి అయితే దారుణం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 20 సీట్లుంటే ఒక స్థానానికి కోత పడి 19కి తగ్గుతాయి. తమిళనాడులో 39 సీట్లుంటే 2 పెరిగి 41కి చేరుకుంటాయి. కర్ణాటకలో 28 స్థానాలుంటే 36కి పెరుగుతాయి. దక్షిణాదిలో అంతో ఇంతో లాభపడేదంటే కర్ణాటకే అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఏ రకంగా చూసినా దక్షిణాదిలో పెరిగే సీట్లు కేవలం 15 మాత్రమే. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ వంటివి భారీగా లాభపడబోతున్నాయి. యూపీలో 80 లోక్సభ స్థానాలుంటే అవి 128కి పెరుగుతాయట. అంటే దగ్గర 48 సీట్లు పెరుగుతాయట ఒక్క స్టేట్లో, యూపీలో. బీహార్లో 40 సీట్లుంటే 70కి పెరుగుతాయట. మరి ఇప్పుడు మన రాష్ట్రం కూడా 119 నియోజకవర్గాలే కదా, మనదేమో 3 పెరుగుతున్నాయి. అదే బీహార్ కూడా మనతో పాటు ఉన్న స్టేటే కదా, అక్కడ దాదాపు 30 పెరుగుతున్నాయట. అంటే ఆ సంఖ్య 70కి చేరుకుంటుంది. మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశం ఉందట. మరి ఇది అన్యాయం కదా. ఇది ఇప్పటికే దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని కొట్టుకుంటున్నారు. ఇప్పటికే వివక్ష విపరీతంగా ఉన్నదన్నది కనబడతా ఉన్నది. మళ్ళీ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మరో ఉద్యమానికి తెరదీసిన వాళ్ళు అవుతారు. అది ఆలోచించి చేయాలి. ఇప్పటికీ 2 సార్లు పెరిగినాయి. గతంలో జనాభా లెక్కలు చేసిన ప్రతిసారి లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజిస్తూ వచ్చారు. రాజ్యాంగంలోని 82, 170 ఆర్టికల్స్ ప్రకారం నియోజకవర్గాల హద్దులు నిర్ణయించి సీట్ల సంఖ్యలో మార్పులు చేశారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో 3 సార్లు డీలిమిటేషన్ చేయగా 2 సార్లే సీట్ల సంఖ్యను పెంచారు. ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న నాటి కేంద్ర ప్రభుత్వాలు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులు చేయకుండా కేవలం హద్దులు మాత్రమే మార్చేసినాయి. 1951 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్ల జనాభా ఉండేది. ఇప్పుడు ప్రతి 7.3 లక్షల జనాభాకు 1 లోక్సభ స్థానం చొప్పున 494 సీట్లుగా నిర్ణయించారు. ఆ తర్వాత 1961లో జనాభా లెక్కల్లో జనాభా 43.9 కోట్లకు పెరిగింది. అప్పుడు 8.4 లక్షలతో సీటు చొప్పున లోక్సభ స్థానాలు 522కు పెంచారు. ఇక మూడోసారి 1971 జనాభా లెక్కల ప్రకారం 54 కోట్ల జనాభా లెక్క అని తేలింది. అప్పుడు 10.1 లక్షల జనాభాకు సీటు చొప్పున 543 స్థానాలు నిర్ణయించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 54 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా మళ్ళీ సీట్ల సంఖ్యలో మార్పులు చేయలే. సో ఇట్లా ఈ అంశం అన్నది పోస్ట్పోన్ అవుతూ వస్తున్నది. 54 ఇయర్స్ అవుతున్నది. 25 ఏళ్లకు పోస్ట్పోన్. దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో జనాభా నియంత్రణ పైన నాటి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. 1976 ఎమర్జెన్సీ టైం నాటికి అది పీక్స్కు చేరింది. దీంతో నాటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి 42వ సవరణ చేసి డీలిమిటేషన్ను 25 ఏళ్ల పాటు వాయిదా వేశారు. తద్వారా రాష్ట్రాలు జనాభా నియంత్రణ పైన దృష్టి సారిస్తాయని ఆమె భావించారు. డీలిమిటేషన్ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయన్న ఉద్దేశంతో జనాభా నియంత్రణను రాష్ట్రాలు పట్టించుకోవన్న ముందు చూపుతోనే ఈ డీలిమిటేషన్ ఆపేసింది. ఎప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఆపేసింది. ఎందుకు? జనాభా పెరుగుతున్న కొద్దీ సీట్ల సంఖ్యను పెంచాలి కదా. మరి అది జనాభాని కట్టడి చేసే ప్రయత్నంలో రాష్ట్రాలు లేవు. అన్ని రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని భావించారు. దీంతో దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను తమ భుజస్కంధాలపైన వేసుకున్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. అదే సమయంలో వెనుకబడే రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు మాత్రం జనాభా నియంత్రణ గాలికొదిలేసినాయి. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా ఉత్తరాదిలో జనాభా పెరిగి పశ్చిమ, దక్షిణాదిలో తగ్గింది. ఈ క్రమంలో 2001లో జనాభా లెక్కలు వేసిన అప్పటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగానికి 84వ సవరణ చేసి డీలిమిటేషన్ను మరో 25 ఏళ్ల పాటు వాయిదా వేసింది. అంటే దాదాపు ఒకసారి ఇందిరాగాంధీ వాయిదా, తర్వాత వాజ్పేయి వాయిదా, మొత్తం 50 ఏళ్లకు వాయిదా పడ్డది. అంటే 2026 వరకు నియోజకవర్గాల సంఖ్య పెంచరాదు అని నిర్ణయించింది. 2001లో సీట్ల సంఖ్యను పెంచకపోయినా నియోజకవర్గాల హద్దులు మార్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే తమ సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంటుందని నాడు దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడంతో కేవలం హద్దుల మార్పు వరకే నాటి కేంద్ర ప్రభుత్వం పరిమితమైంది. ప్రస్తుతం దానికి మరో ఏడాది గడువు మాత్రమే ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానిపైన స్పీడ్ పెంచింది. మరి ఎట్లా? దీనికి సొల్యూషన్ ఏంటి?
ఇగో ఏం చెప్తున్నారంటే దీనికి బదులుగా అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకొని 50% పెంచాలి అని, తద్వారా అన్ని రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని దక్షిణాది సీఎంలు కేంద్రాన్ని కోరుతున్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర 17 ఉన్నాయి, 17కు ఇంకొక 50% పెంచి ప్రతి రాష్ట్రంలో 50 పెంచుకుంటూ వెళ్తే ఏ సమస్య ఉండదు అని చెప్తున్నారు. ఒకవేళ జనాభా ప్రాతిపదికనే పెడితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది రాష్ట్రాల సీట్లు పెరుగుతాయి. సో అట్లా ఉత్తరాది డామినేషన్ ఎక్కువ అవుతుంది అన్నది దక్షిణాది ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాలు, ప్రజలు కూడా కోరుతున్నారు. ఇది ఖచ్చితంగా తీవ్రమైన అన్యాయం చేసినట్టే దక్షిణ భారతదేశానికి జనాభా ప్రాతిపదికన డిలిమిటేషన్ చేస్తే. మరి ఏం చేస్తారు ఏంటి అన్నది చూడాలి. వెరీ బిగ్ సబ్జెక్ట్. కేంద్రం ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.